అజేయుడు కావడానికై తారకాసురుడు తారాదేవి వామాచార పూజలు ఆరంభించారు. మరొక వైపు తారకాసురుడిని వెతకటానికి బయలుదేరిన కుమారస్వామికి ఒక పెద్ద ఆపద ఎదురైంది. అరే ఇదేంటి, నేను ఎందుకు ఇలా కిందకి పడిపోతున్నాను? మయూరమా, మీరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టకుండా నా వెంటే వచ్చారు కదూ. మీరు నాకు వాహనమైనందుకు మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. మాత తారా, మీరు నా పూజలు మెచ్చక తప్పదు. ఇంత కఠిన పూజలకు కూడా పొంగకపోతే ఎలా? దర్శనం ఇవ్వకపోతే ఎలా? మాత, నాకు దర్శన భాగం ఇస్తారా లేదా? లేదు. సృష్టి అంతంలో రావలసిన భూత ప్రేత పిశాచాలన్నీ తారకాసురుడి మంత్రోచ్చారణ ఫలితంగా వాటి స్థానాల నుండి బయటికి వస్తున్నాయి. అలాగే లభించిన అవకాశాన్ని తారకాసురుణ్ణి చుట్టుముట్టడానికి సిద్ధం చేసుకున్నాయి. తన భస్మంలోని శక్తి దానికి దగ్గరగా ఉన్నంత వరకు మాత్రమే రక్షిస్తుంది. పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా, ఏ దోషం జరిగినా తను భస్మానికి దూరమైన ఆ ప్రేతాత్మలన్నీ తనని ఖండఖండాలుగా చేస్తాయి. ఈ పొగలు తారకాసుడు పూజ చేస్తున్న ప్రదేశం నుంచే ఉత్పన్నమవుతున్నాయి. అంటే అక్కడే తను మాతకి నిషిద్ధమైన పూజలు చేస్తూ ఉన్నాడు. కనుక మనం వెంటనే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. త్వరగా వెళ్ళండి మయూరమా. దేవసేనాపతి, నీ ఆటకట్టు నీకు అంతం తప్పదు. తప్పకుండా మయూరమా. మయూరమా, నా మీద ఇంత వేగంగా దాడులు చేస్తున్న ఈ అవసరాలు ఎవరు?
మయూరమా! మయూరమా! సోదరులారా, అంతెత్తు నుండి పడ్డాడు బాలకుమార స్వామి, ఇక పైకి లేవలేడు. ఈ విజయంతో సోదరులారా, మనకి నాన్నగారు అప్పగించిన పని పూర్తయినట్టే. ఇక మనం బయలుదేరొచ్చు. సరిగ్గా చెప్పావు సోదరా. మయూరమా! ఎంత పని చేసావు మయూరోత్తమా! నా ప్రాణాలను కాపాడటం కోసం నీ ప్రాణాలను ప్రమాదంలో తెచ్చుకున్నావు. ఎన్నోసార్లు నా ప్రాణాలను రక్షించావు నువ్వు, కానీ నేను నీ ప్రాణాలను కాపాడలేకపోతున్నాను. మయూరమా! మయూరమా, నీకేం కాలేదుగా? పుత్ర కార్తికేయ, అమ్మా ప్రణామాలమ్మా. మీరే చూడండి అమ్మా, మయూర వాహనం ఆరోగ్యంగా ఉంది. ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉంది నా వాహనం. పుత్ర, నీకు మయూరానికి ఉన్న ఆత్మీయతా బంధం ఎంతో అద్భుతమైనది. తను నీకు వాహనం మాత్రమే కాదు, మీరిద్దరూ ఒకరికొకరు రక్షణ కవచాలు కూడా. అవునమ్మా, నిస్వార్థ స్నేహానికి ప్రతీక మా మయూరుడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. మాటలు రాకపోయినా సరే కొన్ని ప్రాణులు వాటి యొక్క చర్యలతో వాటి భావాలను ఎంతో అందంగా ప్రకటిస్తాయో చూడండి. పుత్ర, మయూరుడు కోలుకున్న మాట నిజమే, కాని తనిప్పుడు నీతో కలిసి వచ్చేంత బలాన్ని పుంజుకోలేదు. అందుకే తనని నాతో తీసుకువెళ్తున్నాను పుత్ర. ఇక్కడి నుండి నువ్వు ఒంటరిగానే ముందుకు సాగాలి. తారకాసురుడి పూజలు తారాస్థాయికి చేరుకున్నాయి పుత్ర. అందుకే వెళ్ళు, తక్షణమే వెళ్ళి తనని ఆపుకుమారా. ధన్యోస్మి మాత.
మాత, తమరు ప్రత్యక్షం కాకపోతే నేనిక్కడే ఆత్మదహనం చేసుకుంటాను. మాత, ఇది తారకాసురుడికి చిట్ట చివరి కఠిన పరీక్ష. ఇంతవరకు భూతప్రేత పిశాచాలు శాకిని ఢాకినుడన్ని తనని గాయపరుస్తున్నాయి. కానీ తారకాసురుణ్ణి అంతం చేయడానికి వాటికి తగిన కారణం లేదు. ఇప్పుడు తారాదేవి దర్శన భాగ్యాన్ని పొందాక తన రూపం చూసి భయపడితే మాత్రం తక్షణమే నాశనమైపోతాడు. మాత, తారకాసురా, చెప్పు, నన్నెందుకు ఆవాహన చేశావు? మాత, తమరు నా పూజలకు సంతృప్తి చెందితే నాకు వరాన్ని ప్రసాదించండి. నేను సర్వశక్తివంతుడైన అసురుడిగా మారాలి. నా పేరు వింటే చాలు అందరూ భయంతో గడగడ వణికిపోవాలి. నువ్వు ఈ రూపాన్ని వదిలిపెట్టి కొత్త రూపాన్ని ధరించే శక్తులను పొందడానికి గాను నువ్వు ఈ అగ్ని వలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. తారకాసురా, అప్పుడు నువ్వు అతి బలవంతుడైన మహాకాయుడిగా మారిపోయే అవకాశం పొందగలవు. రా తారకాసురా, వచ్చి ఈ చితాగ్నిలో ప్రవేశించు. తథాస్తు. ధన్యోస్మి మాత. తారకాసురుడా, సరిగ్గా సమయానికి వచ్చావు దేవసేనాపతి. నిన్ను కలుసుకోవాలని తహతహలాడిపోతున్నాను. తారామాత తారకాసురుడికి వరం ప్రసాదించారు. ఫలితంగా తను అత్యంత భయంకరంగా మహాకాయుడిగా అత్యంత శక్తి సామర్థ్యాలు గల అసురుడిగా మారాడు. అందువల్ల తనని చంపటం చాలా కష్టంగా మారింది. కానీ అసాధ్యం మాత్రం కాదు. కానీ తారకాసురుడికి మరో రహస్యం ఉంది. అదిప్పుడు బయటపడి మన కుమారస్వామిని స్తంభింపజేయబోతుంది. తారకాసురుడు అతి భయంకర రూపంలో ఏం కుమార కార్తికేయ, ఏమిటో ఆలోచిస్తున్నావు? నా మహారూపం నీకు నచ్చలేదా? నీ భయంకర రూపం నీలో దాగిన రహస్యాన్ని బయట పెడుతుంది తారకాసురా. అదే చెబుతుంది నువ్వెంత దుర్మార్గుడు అనేది. నువ్వొక నీచ ఘోర క్రూరమైన అసురుడివి అని. సరిగ్గా కనిపెట్టావు నువ్వు కుమార కార్తికేయ. నిజమే, నువ్వు చెప్పిన మాట నిజమే. నేనిప్పటికీ అదే, ఒక క్రూర కుటిల అసురుణ్ణి. కానీ నా కొత్త రూపం గతంలో కంటే
ఎన్నో రెట్లు కఠినమైనది. ఉక్కు కండలు, రాగిన రాళ్ళు, రాతి ఎముకలు. నాకింత బలమైన రూపాన్ని ప్రసాదించింది ఎవరో తెలుసా బాలకుమార స్వామి? చెప్తాను విను. మీ అమ్మగారి రుద్రావతారం మాతా తారాదేవి. నువ్వు ఈ రూపాన్ని వదిలిపెట్టి కొత్త రూపాన్ని ధరించే శక్తులను సాధించుకోవడానికి గాను నువ్వు ఈ అగ్ని వలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు అతి బలవంతుడైన మహాకాయుడిగా మారిపోయే అవకాశం పొందగలవు. కుమారుణ్ణి అంతం చేసే శక్తిని కన్నతల్లే ప్రసాదించాక నేను నిన్ను సులభంగా వదిలిపెడతానా చెప్పు? రా నాతో తలపడు. నీకు తగిన శాస్తి చెప్పక తప్పదు. ఎందుకంటే నేను చేయాల్సిన మహోన్నత లక్ష్యానికి అడ్డుపడిన గడ్డి పరక విను. దాని పీకి పారేయాల్సిన సమయం ఆసన్నమైంది. రా తారకాసురా, తారాదేవిని పూజలకి సంతోషించి ఇచ్చినటువంటి వరప్రసాదం కాదిది. విధి లేని పరిస్థితుల్లో తనకిష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా మా పెదమామగారు బ్రహ్మదేవుడు నీ తపస్సు వల్ల విధి లేక వరం ఇవ్వాల్సి వచ్చింది. అయినా కూడా మీ అసురులు ఎందుకు ఇలా చేస్తారు? భగవంతుని బలవంత పెడితే దానివల్ల శుభాలు జరగవు. చాలించు చాలించు నీ ప్రేరేపణలు. వాస్తవాలకి ప్రేలాపనలకి తేడా తెలుసుకో. నువ్వు నిజం నిప్పు లాంటిదని మర్చిపోవద్దు. నువ్వు మార్చుకుంటే రూపం మారిపోవచ్చు గాని కాలం అనే నిప్పు నిన్ను కాల్చక మానదు. నమ్మకం లేకపోతే సకల శక్తులు కలిగిన ఈ కొండంత శరీరాన్ని కూడా నాపై ప్రయోగించి చూడు దుష్ట దుర్మార్గుడా. చివరికి లభించేది నా చేతిలో నీకు మరణం మాత్రమే. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాతోనే పరాచకాల నన్ను అవమానించేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? దీనికి శిక్ష అనుభవించక తప్పదు. ఏం కుమారస్వామి, చిన్న గుద్దుకే అంత దూరం వెళ్ళి పడ్డావు. ఇప్పుడైనా అర్థమైందా నా బలం ఎంత పెరిగిందో? ఇదింకా ఆరంభం మాత్రమే. ముందుంది నీకు ముసళ్ళ పండగ. ఇప్పుడు నిన్ను నల్లిలా ఎలా నలిపి పారేస్తానో చూడు. చూసారా స్వామి, ఆ తారకాసురుడు మన కార్తికేయుడి ముందు ఎలా బలహీనంగా మారిపోయాడో. చూడు లక్ష్మి, తారకాసురుడి భారీ కాయానికి తారామాత వరప్రసాదం లభించింది. ఈ రూపంలో తారకాసురుణ్ణి అంతం చేయడం కార్తికేయుడికి అంత సులభం కాదు. తను ఎన్నిసార్లు తారకాసురుణ్ణి అంతం చేసినా తను ప్రతిసారి పునర్జీవితుడై లేచి కూర్చుంటాడు. నిన్ను అంతం చేయడం నాకు మహానందంగా ఉంటుంది మహాదేవ పుత్ర బాలకుమారస్వామి. తన పిడుగుద్దులు నాకు చీమ కుట్టినట్టు కూడా లేవు. చాలు తారకాసురా, చాలు. ఇప్పుడు నీ మరణానికి సిద్ధంగా ఉంటూ
ఆశ్చర్యం! ఇదేంటి స్వామి, ఇంత భారీ శరీరంతో గాల్లో కూడా ఎగరగలడా? ఏ మబ్బులో కలిసిపోయాడు ఈ తారకాసురుడు? ఏం కుమార కార్తికేయ, నన్నే కదా వెతుకుతున్నావు నువ్వు? తల తెక్క తారకాసురా, ఇప్పుడే నీ ఆటలన్నీ నేను ఏ విధంగా కట్టిస్తానో చూడు. తారామాత వరం ఫలితంగా తారకాసురుడికి అనన్యమైన శక్తులొచ్చాయి. అసురులందరి శక్తిని మించిపోయాడు. మాత ఇచ్చిన శక్తులతో బాటుగా తారకాసురుడి దగ్గర మరొక శక్తి కూడా ఉంది. అదే మోసం అనే శక్తి. దానికి కార్తికేయుడి దగ్గర సమాధానం లేకపోయింది. మొండితనంతో శక్తులను సంపాదించుకోవచ్చు, దానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సొస్తుంది.